సర్వ సృష్టిని ఆవరించుకొని అతి పెద్ద గుండ్రని స్తూపాకారంలో ఉండి కింద చదునుగా పలుచగా కింద చదునుగా ఉండి పైన గుండ్రంగా ఉంటుందన్నమాట. స్తూపాకారం అంటారు దాన్ని. ఎర్రని వజ్రం వలె ఉంటుంది దేవుని సింహాసనం. దానిపై అల్లాహ్ తాలా ఆసీనుడై ఉన్నాడు. ప్రవక్త గారు అన్నారు, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఇన్నల్లాహ జమీల్ యుహిబ్బుల్ జమాల్, నిస్సందేహంగా అల్లాహ్ తాలా చాలా అందంగా ఉంటాడు, చాలా సుందరంగా ఉంటాడు. స్వర్గవాసులు స్వర్గంలో తమ మనస్సు కోరినటువంటి విషయాలను అనుభవిస్తూ సుఖంగా ఉంటారు. అక్కడ అన్ని సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటారన్నమాట. అలాంటి సందర్భంలో అల్లాహ్ సలాం చేసి వాళ్ళతో మాట్లాడడానికి వచ్చినప్పుడు తమ భోగభాగ్యాలను సుఖాలన్నీ మర్చిపోయి అల్లాహ్ను అలాగే తదేకంగా చూస్తూ ఉండిపోతారు. ప్రవక్త గారి కాలంలో అనుచరులు అడిగారు, ముహమ్మద్ ప్రవక్త గారు, మనందరినీ పుట్టించిన సృష్టికర్త ఇంతవరకు కనిపించలేదు కదా, మనం ఆయన చూస్తామా అంటే అందులో మీకు సందేహం ఉంది. సూర్యుడు మీకు కనిపిస్తాడా? కనిపిస్తాడు. చంద్రుడు కూడా మీకు కనిపిస్తున్నాడు కదా. అదేవిధంగా మీరు కూడా మిమ్మల్ని పుట్టించిన మీ దేవుడిని మీరు చూసుకుంటారు అక్కడ స్వర్గంలో. ఏ విధమైనటువంటి అడ్డు అదుపు లేకుండా ఆయన మీరు చూస్తారు. 10వ అధ్యాయంలో ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ అంటాడు, ఎవరైతే అల్లాహ్ను నమ్ముకొని ఆయన చెప్పిన విధంగా ఆయన పంపిన ప్రవక్తల బాటల్లో నడిచి పుణ్యాలు చేసి ఎవరైతే చనిపోతారో అలాంటి వారికి ప్రతిఫలంగా, వారి కర్మలకు వారి విశ్వాసానికి ప్రతిఫలంగా నేను స్వర్గం ఇస్తాను, వాటికంటే మించిన ఒక విషయం ఉంది, అది కూడా వారికి లభిస్తుంది అని చెప్పేసి ఖురాన్లో ఒక వాక్యం దిగింది ప్రవక్త గారి కాలంలో ఆయన హృదయంపై. ఆయన చదివి అనుచరులకు చెప్పారు. అప్పుడు అనుచరులు ప్రశ్నించారు, ప్రవక్త గారు, మేము ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాం, ఇన్ని నమాజులు చేస్తున్నాం, ఆరాధనలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, ఒకరికి మేలు అంతా మీరు చెప్పినట్లుగా మనం చేస్తున్నాం, స్వర్గం కోసమే కదా. ఆ స్వర్గాన్ని మించి ఏముందంటే ఒక విషయం స్వర్గానికంటే మించి ఉంది. అదేమిటంటే మీరు మిమ్మల్ని పుట్టించిన ప్రభువును చూడదలచలేదా? అప్పుడు అన్నారు, ఎందుకు లేదు ప్రవక్త గారు, తప్పకుండా మేము ఆయనను చూడదలుచుకుంటున్నాం, కానీ ఆయన కనిపిస్తాడా అంటే ఆయన కనిపిస్తాడు. స్వర్గానికి మించినటువంటి అతిపెద్ద భాగ్యం దైవ దర్శనం అన్నమాట. అది ఖురాన్లో అంటాడు అల్లాహ్ తాలా, మీరు చేసిన విశ్వాసాలకు పుణ్యాలకు ప్రతిఫలంగా నేను స్వర్గం ఇస్తాను, దానికంటే మించినటువంటి ఒక భాగ్యం ఉంది, అదే నా దర్శనం అని చెప్పేసి అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో సెలవిచ్చాడనమాట. సోదర మహాశయులారా, అది అంతిమ లక్ష్యం. మన లక్ష్యం ఏమిటంటే మనం ఇన్ని త్యాగాలు, మంచి పనులు, ఆరాధనలు, ఉపవాసాలు, ఒకరికి దాన ధర్మాలు ఇవ్వడం, ఒకరి మేలు చేయడం, మనకు లేకపోయినా ఒకరికి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ప్రవక్త గారు చెప్పిన బోధనలు, మంచి మంచి బోధనలను ఎందుకు పాటిస్తున్నామంటే స్వర్గంలో పోవడానికి, స్వర్గంలో మమ్మల్ని పుట్టించిన ఆ సృష్టికర్తను చూసుకోవడానికి, ఆయన్ను దర్శించడానికి. ఖురాన్లో అంటాడు అల్లాహ్ తాలా 18వ అధ్యాయంలో, ఎవరైతే సృష్టికర్తను చూడదలుచుకున్నారో, ఆయన్ను కలవదలుచుకున్నారో, ఆయనతో మాట్లాడదలుచుకున్నారో వారికి 2 షరతులు ఉన్నాయి. ఒకటి, వలా యుష్రిక్ బి ఇబాదతి రబ్బిహి అహాదా ఫల్యామల్ అమలన్ సాలిహా వలా యుష్రిక్ బి ఇబాదతి రబ్బిహి అహాదా. మొదటిది ఏంటంటే పుణ్యకారాలు చేయండి, మంచి పనులు చేయండి. అల్లాహ్ను చూడాలనుకున్న వారు ఏం చేయాలి? 2 షరతులు. ఒకటి, అల్లాహ్ చెప్పిన విధంగా, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన విధంగా పుణ్యకారాలు చేయాలి. రెండవది, అల్లాహ్తో పాటు ఇతరులను ఎవరిని ఆరాధించరాదు, దైవ సమానులుగా తలచరాదు. ఈ 2 షరతులను ఎవరైతే పాటిస్తారో వారు అల్లాహ్ను చూస్తారు, అల్లాహ్తో మాట్లాడతారు, అల్లాహ్ ప్రసాదించిన స్వర్గంలో వారు శాశ్వతంగా జీవిస్తారు. అగోచరాల్లో ఇంకొక అంశం నరకం. ఏ విధంగా అల్లాహ్ తాలా 7 ఆకాశాలను సృష్టించాడో, వమినల్ అర్ది మిస్లహున్న అని ఖురాన్లో అన్నాడు. అదేవిధంగా భూములను కూడా 7 సృష్టించాడు. ఏ విధంగా భూమి నుంచి ఆకాశం ఎంత దూరం ఉందో, ఆ ఒక ఆకాశం నుంచి 2వ ఆకాశం కూడా అంతే దూరం ఉంది. అదేవిధంగా ఒక భూమి నుంచి 2వ భూమి కూడా అంతే దూరం ఉంది. ఆ విధంగా ఒకదాని కింద ఒకటి 7 భూములు ఉన్నాయి, ఒకదానిపైన ఒకటి 7 ఆకాశాలు ఉన్నాయి. 7 ఆకాశాల పైన ఆలమె ఇల్లియీన్ అంటే ఊర్ధ్వలోకం, పైన ఉన్నటువంటి లోకం, అక్కడ స్వర్గ నివాస స్థలం ఉంది. ఆలమే సిజ్జీన్ అంటే అధోలోకం, అంటే కింద ఉండేటటువంటి లోకం, 7 భూముల కింద ఉండేటటువంటి లోకం, అక్కడ నరకాన్ని సృష్టించి పెట్టాడు అల్లాహ్ తాలా. ఊర్ధ్వలోకాల్లో స్వర్గాన్ని 7 ఆకాశాల పైన, అధోలోకాల్లో నరకాన్ని 7 భూముల క్రింద పెట్టాడనమాట అల్లాహ్ తాలా పుట్టించి. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం. పైకి పోవాలంటే పైవాడిని నమ్ముకోవాలా, లేదు కిందికే పోదామంటే కింది వాళ్ళని పట్టుకోవాలన్నమాట. ఇది షార్ట్కట్గా. సోదర మహాశయులారా, అర్థం చేసుకునే బుద్ధిని దేవుడు మనందరికీ ప్రసాదించుగాక. ఆ నరకాన్ని ఏ విధంగా స్వర్గంలో 100 అంతస్తులు ఉన్నాయో,
అదేవిధంగా నరకంలో 70 అంతస్తులు ఉన్నాయి. స్వర్గంలో 8 ద్వారాలు ఉన్నాయి స్వర్గ ప్రవేశానికి. నరకంలో ప్రవేశించడానికి 7 ద్వారాలు ఉన్నాయి. స్వర్గం చాలా విశాలంగా ఉంటుంది. కనుచూపు మేర వరకు మనిషి తన జీవితాంతం ప్రయాణం చేసినా అతని స్వర్గం ఆగదన్నమాట. అంటే అతను తన జీవితం మొత్తం ప్రయాణం చేసినా అతని స్వర్గం అంతం కాదు. అంత పెద్ద స్వర్గాన్ని ఒక్కొక్క విశ్వాసికి ప్రసాదిస్తాడు అల్లాహ్ తాలా. అంటే సృష్టి, మనం ఉన్నటువంటి భూమి చాలా చిన్నది. ఇంకా సృష్టితాలు, అగోచర సృష్టితాలు చాలా ఉన్నాయి. ఖురాన్లో 36వ అధ్యాయంలో అల్లాహ్ అంటాడు, సుబ్హానల్లదీ ఖలకల్ అజ్వాజ కుల్లహా మిమ్మా తుంబితుల్ అర్దు వమిన్ అన్ఫుసిహిం వమిమ్మా లా యఅలమూన్. అల్లాహ్ పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన ప్రతి సృష్టితాలలో ప్రతి దానిలో ఆడ మగ అనే 2 జాతులను పుట్టించాడు. ప్రతి విషయంలో ఆడ మగ, అది ప్రాణి కానీ లేదా ప్రాణి కాని విషయమైనా సరే, జీవి కానీ నిర్జీవి కానీ, అన్నింటిలో స్త్రీ పురుష అనేటటువంటి జత పుట్టించి పెట్టాడు అల్లాహ్ తాలా. ఆ విధంగా మానవులారా, మీకు తెలియని ఇంకా చాలా విషయాలను పుట్టించి పెట్టాడు అల్లాహ్ అంటాడు ఖురాన్లో 36వ అధ్యాయంలో, వమిమ్మా లా తఅలమూన్. ఇంకా మీకు తెలియని చాలా విషయాలను పుట్టించి పెట్టాడు. సోదర మహాశయులారా, స్వర్గంలో మనిషి తాను కోరినటువంటి సౌభాగ్యాలు, సుఖాలు ఉంటాయి. నరకంలో మనిషి భరించలేనటువంటి శిక్షలు అక్కడ ఉంటాయి అన్నమాట. నల్లని అగ్ని, ఇంకా వేడి ఉడికేటటువంటి నీరు, ముళ్ళ పొదలు, ఇవన్నీ ఖురాన్ గ్రంథంలో చాలా విపులంగా విశదీకరించి చెప్పడం జరిగింది. అవి చదివితే ఖురాన్లో మనకు సత్యం అర్థమవుతుంది ఇన్షాఅల్లాహ్ అజీజ్. అగోచర సృష్టి రహస్యాల్లో సోదర మహాశయులారా, బైతుల్ మామూర్, శైతాన్ ఒకడు. శైతాన్ అంటే మనిషికి శత్రువు. మనిషి మనసులో ఎల్లప్పుడూ కలత రేపేటటువంటి వాడు, చెడు వైపు తీసుకుపోయేటటువంటి వాడు, మంచి నుండి ఆపేటటువంటి వాడు. ఈ శైతాను అనేటటువంటి వాడు కూడా కనిపించాడు మనిషికి, కానీ మనిషి మనసులో, రక్తంలో తిరుగుతూ ఉంటాడని చెప్పేసి, ఏ విధంగా మన శరీరంలో ఆత్మ ఉందో కనిపించకుండా మన వెంట 2 దైవదూతలు మన మంచి చెడులు అమర అల్లాహ్ తఅబుదు ఇల్లా ఇయ్యా 12వ అధ్యాయంలో 40వ వాక్యంలో సృష్టికర్త అయినటువంటి దైవం అల్లాహ్ సెలవిస్తున్నాడు, కేవలం తనను మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపిస్తున్నాడు అల్లాహ్. దాలిక దీనుల్ ఖయ్యిం. ధర్మం అంటే అదే. ధర్మం అంటే ఏమిటి? మనిషి తనను పుట్టించిన స్వామిని ఆరాధించాలి, అది ధర్మం అంటే. మనిషి తనకు ఎవరైతే కళ్ళు ఇచ్చాడో, వినయశక్తి ఇచ్చాడో ఆ ప్రభువును ఆరాధించాలి, అది ధర్మం అంటే. ఆకాశాన్ని కప్పుగా చేసి అందులో ఉన్న మేఘాల ద్వారా వర్షాన్ని వర్షింపజేసి, ఆ వర్షపు నీటి ద్వారా పంట పొలాలను పండింపజేసి, ఆ పంట పొలాల ద్వారా, చెట్ల ద్వారా, మొక్కల ద్వారా మానవునికి కావలసినటువంటి ఆహారాన్ని, గింజలను ఎవరైతే ప్రసాదిస్తున్నాడో ఆ ఆహార ప్రదాతను ఆరాధించాలి ధర్మం అంటే. మనిషి జీవించడానికి సకల సౌకర్యాలు కలిగించినటువంటి ఆ పరమ ప్రభువును విశ్వసించి ఆయనకు కృతజ్ఞతగా మెలగాలి, అది ధర్మం అంటే. ఆయనకు వ్యతిరేకంగా, ఆయనను త్యజించి, ఆయనను వదిలేసి, ఆయనను కాదని ఇతరులను దైవాలుగా ఆరాధించడం అధర్మం, అతిపెద్ద పాపం. దైవం దృష్టిలో అతిపెద్ద నేరం అది. ఈ భూమిలో మానవుణ్ణి పరమ ప్రభువు, విశ్వప్రభువు, సృష్టికర్త, అవతారాలు లేనివాడు, రూపాలు లేనివాడు, పుట్టుక మరణం లేనటువంటి ఆ అవ్యక్తుడు, ఆకాశాల పైన ఉన్నటువంటి వాడు, సింహాసనాన్ని అధిష్ఠించి సకల సృష్టిని నడిపిస్తున్నవాడు అయినటువంటి ఆ అల్లాహ్ తన దాసులకు మార్గం చూపించడానికి ఆయా కాలంలో, ఆయా భాషల్లో తన ప్రవక్తలను, సందేశహరులను పంపించాడు. వారు తమ జాతి వారికి తమ భాషల్లో, తమ కాలాల్లో దేవుని సందేశాన్ని ఇచ్చారు. వమా అర్సల్నా మిన్ కబ్లిక
మిర్ రసూలిన్ ఇల్లా నూహి ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా అనా ఫాబుదూన్. ముహమ్మద్ ప్రవక్తను చివరిగా పంపించాడు అల్లాహ్ తాలా. ఈ ఖురాన్ గ్రంథాన్ని ఆయన హృదయంపై అవతరింపజేశాడు. ఈ ఖురాన్ గ్రంథం, ఇందులో మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు అల్లాహ్ ఆకాశం పైనుంచి పంపించినటువంటి మాటలు ఇవన్నీ. సర్వమానవులకు ఇందులో సందేశం ఉంది. స్త్రీలకు కావలసినటువంటి సందేశం ఇందులో ఉంది. అల్లాహ్ పురుషులకు ఏం సందేశం ఇచ్చాడో ఇందులో ఉంది. అల్లాహ్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సందేశం ఇందులో ఉంది. పాలకులకు, పాలితులకు, పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు, స్త్రీలకు, మగవారికి, అన్ని రకాల విశ్వాసాలు కల వారికి, క్రైస్తవులకు, యూదులకు, బహుదైవారాధకులకు, ఏకదైవారాధకులకు, ప్రతి వారికి ఇందులో సందేశాన్ని ఉంచి అల్లాహ్ తాలా పంపించాడు. మానవులారా, మీకోసం ఇది నా సందేశం. నా సందేశాన్ని మీరు చూడండి, చదవండి, దాని ప్రకారంగా మీరు జీవితంలో నడుపుకోండి. అలా చేస్తే మీరు సాఫల్యం పొందుతారు. ఇందులో ఉన్నటువంటి ఆదేశాలు, సందేశాలు, స్త్రీలకు ఇవ్వబడినటువంటి ఆదేశాలను పురుషుడు పాటించలేడు. పురుషులకు ఇవ్వబడినటువంటి సందేశాలు స్త్రీలు పాటించలేరు. ఆ విధంగా సర్వమానవులకు ఇందులో సందేశం ఉంది. కానీ తమకు ఏ సందేశం ఉందో ఆ సందేశాన్ని చూసుకోవాలి. ఒకరికి ఇచ్చినటువంటి సందేశాన్ని తనపై ఆపాదించుకోకూడదు. అలా చేస్తే మరి కల్లోలం చెలరగుతుంది ప్రపంచంలో, భూలోకంలో. సోదర మహాశైలారా, ఆ సృష్టికర్త అయినటువంటి దైవం అల్లాహ్ పరమ ప్రభువు, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఇది ధర్మం. ఆయనను కాదని ఇతర దైవాలను ఆరాధించడం అధర్మం. ధర్మాత్ములు, దైవభక్తి పరాయణులకు అల్లాహ్ తాలా ఈ లోకం తర్వాత, ఈ ప్రాపంచిక జీవితం తర్వాత, ఎందుకంటే ప్రతి ఒక్కరూ చనిపోవాల్సి ఉంటుంది, ఆ చనిపోయిన తర్వాత వారి ఆత్మలను దైవ స్వాధీనం చేసుకొని దైవభక్తి పరాయణులు, ధర్మాత్ములను స్వర్గంలో వేయడం జరుగుతుంది. అధర్మానికి ఒడిగట్టినటువంటి వారు, ఆ సృష్టికర్తను త్యజించి ఆయనకు వ్యతిరేకంగా నడిచినటువంటి వారు, పాపాలు దౌర్జన్యం చేసి చనిపోయినటువంటి వారు, అలాంటి వారు నరకంలో ప్రవేశించబడతారని చెప్పేసి కూడా ఈ ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. రెండు విషయాలు చెప్పేసి ఆ తర్వాత మనం రెండవ అంశంపై ప్రసంగిద్దాం ఇన్షాల్లా. ఒకటి, ధర్మాత్ములు 22వ అధ్యాయం అల్ హజ్, దాని పేరు 19 నుంచి 22 వరకు గల వాక్యాలు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఫల్లదీన కఫరు కుత్తిఅత్ లహుం సియాబుం మిన్ నార్ యుసబ్బు మిన్ ఫౌqi రూసిహిముల్ హమీం యుస్హరు బిహి మా ఫీ బుతూనిహిం వల్ జులూద్ వలహుం మకామిఉ మిన్ హదీద్. ఎవరైతే సృష్టికర్తను తిరస్కరిస్తారో, తనకు గాలి ఇచ్చినటువంటి దేవుడు, నీళ్లు పంపించినటువంటి దేవుడు, ఆహారాన్ని ప్రసాదించే దేవుడు, కళ్ళిచ్చినవాడు, వినేశక్తి ఇచ్చినటువంటి వాడు, అతని జీవిత అవసరాలన్నీ తీరుస్తున్నటువంటి ఆ దేవుణ్ణి ఎవరైతే తిరస్కరిస్తారో, ఆయనను ఆరాధించకుండా, ఆయనను విశ్వసించకుండా ఎవరైతే చనిపోతారో, అలాంటి దౌర్భాగ్యులను వారి ఆత్మలకు కొండల కంటే అతిపెద్ద శరీరాలు సృష్టించి వారి తలలపై వారికి అగ్నితో చేసినటువంటి దుస్తులు వారి శరీరాలకు అనుగుణంగా కత్తిరించబడతాయి. వారి తలలపై ఉడుకుతున్నటువంటి వేడి వేడి నీరు పోయబడుతుంది. ఆ వేడి నీరు వారి తలలపై ప్రవహింపజేయడం వల్ల వారి చర్మాలు ఒలుచుకుపోయి, పొట్ట పగిలి, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కరిగిపోతాయి.